అసలు ఆ నగరానికి ఏమైంది? ఒక్కో రోజు ఒక్కో నేరం, ఒక్కో వీధి ఒక్కో భయం. స్మార్ట్ సిటీగా పేరు తెచ్చుకున్న ఆ నగరం ఇప్పుడు క్రైమ్ సిటీగా మారుతోందా? ఓవైపు చోరీలు, మరోవైపు రాజకీయ కక్షలు, ఇంకోవైపు లోకల్ గ్యాంగ్ వార్స్. వరుస ఘటనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పోలీసులు కేసులు ఛేదిస్తున్న కొత్త నేరాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి ఘటన ఒక హెచ్చరికలా, ప్రతి నేరం ఒక ప్రశ్నలా మారుతోంది. కరీంనగర్ క్రైమ్ కు అడ్డాగా మారుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే జరుగుతున్న వరుస ఘటనలు కరీంనగర్ వాసులతో పాటు ఇటు పోలీసులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మేలో కరీంనగర్ లోని పిఎంజే జ్యువెలరీ రాబరీ తరువాత కరీంనగర్ లో జరుగుతున్న ఘటనలు ఒకదాని తరువాత మరోటి స్థానిక ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక భగత్ నగర్ లో అర్ధరాత్రి మరో భారీ దొంగతనం జరిగింది. తుపాకులతో బెదిరించి 60 తులాల బంగారం, 20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అయితే సొంతింట్లో వాళ్లే ఈ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఇంటి దొంగలను అరెస్టు చేశాయి. అయితే ఈ దొంగతనంలో పాల్గొన్న దొంగలు ఏకంగా పక్కింట్లో బైకులను ఎత్తుకెళ్లడం మరింత ఆందోళనకు గురి చేసింది. వరుస ఘటనలతో పోలీసులు తలలు పట్టుకుంటుంటే ఇటు రాజకీయ వేడిని రగిల్చింది. కేటీఆర్ మీద బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరింత పెరిగింది. దీంతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ పై కౌంటర్ అటాక్ చేశారు. దీంతో బీజేపీ నేతలు కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అద్దాలు, కుర్చీలు, పూల కుండీలను పగలగొట్టారు. దీనికి ప్రతిదాడిగా బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ కార్యాలయంపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. తాజాగా కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో పాత కక్షల గొడవలతో శ్రీకాంత్ అనే యువకుడిని బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు అనుచరులు కత్తులతో పొడిచారు. దీంతో పోలీసులు సోమిడి వేణు సహా 7గురిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. రాత్రిపూట కత్తులు, రాడ్లతో ఒక్కసారిగా మరో గ్రూపుపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. సోమిడి వేణు అనే కార్పొరేటర్, ప్రపంచంగా గెలిచిన కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్, వాళ్ళు పోంగానే వీళ్ళు బాటిల్ తీసుకొని అన్ని స్టాబ్ చేసి చంపే ప్రయత్నం చేసి చంపిడని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఎందుకు మా అన్నను కొడుతున్నావు అని చెప్పేసి అడ్డుకుంటే ఇతను కూడా రాళ్లతో కొట్టిరు. బ్లడ్ మొత్తం వెళ్ళింది. ఇక చనిపోయిండు అనే భావన పెట్టుకొని ఇచ్చిపెట్టిపోయారు. ఏం సంకేతాలు ఇస్తున్నారు కరీంనగర్ ప్రజలకు? ఎట్లా ఉండే కిసాన్ నగర్, ఎట్లా ఉండే కరీంనగర్, ఏం జరుగుతోంది? బండి సంజయ్ గారు మీకు తెలుస్తుందా? వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుంటే బీజేపీకి బండి సంజయ్ కు ఏం సంబంధమని కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయన్న విషయాన్ని గంగుల కమలాకర్ గుర్తించుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యక్తిగత గొడవలను, వ్యక్తిగత తగాదాలను మరి ఇతర పార్టీలపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా బండి సంజయ్ గారి పేరు తీసుకోవడం చాలా దుర్మార్గం. భారతీయ జనతా పార్టీకి మేయర్ని అప్పచెప్తే కరీంనగర్లో ఈ విధంగా దాడులు చేస్తున్నారని చెప్పేసి ఇంకా ఘోరమైనటువంటి వ్యాఖ్య చేసినారు వాళ్ళు. నేను గంగుల కమలాకర్ గారిని ఒకటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మరి మీ హయాంలో కరీంనగర్లో ఎక్కడ గొడవ జరగలేదా? ఎక్కడ వ్యక్తిగత గొడవలు జరగలేదా? కరీంనగర్ లో ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ కబ్జాలకు పాల్పడుతూ కత్తులతో దాడులు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ నడవవు అని కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మీ పప్పులు ఉడకనీయం. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి లోపలికి పంపడమే కాకుండా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ ప్రజలను పరేషాన్ చేస్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అలా ఇటువంటి దాన్ని ఎక్కడ కూడా సహించమని చెప్తా ఉన్నాం. ఇలా ఓవైపు దొంగతనాలు, మరోవైపు కత్తులతో దాడులు, ఇంకోవైపు రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి వరుస ఘటనలు పోలీసులను, స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి.